ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యమేమిటంటే రోమా 10:13. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రియులారా, ఈ వాక్యం ఎంత గొప్ప నిరీక్షణను ఇస్తుందో మీకు తెలుసా? ప్రార్థన చెయ్యువాడు రక్షింపబడును అంటే రక్షణ అనేది కొంతమందికే కాదు, ఆయనను విశ్వసించిన ప్రతివారికి, ప్రతి ఒక్కరికీ రక్షణ కలుగుతుంది. ప్రియులారా, మన జీవితంలో చాలాసార్లు మనం బలహీనంగా ఫీలవుతాం. ప్రియులారా, మన జీవితం నాకీ చిరాకు వేస్తుంది, నేను చాలా తప్పులు చేసేశాను, దేవుడు నన్ను అంగీకరిస్తారా అని నువ్వు అనుకుంటున్నావేమో. కాని ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రియులారా, నువ్వు నన్ను పిలువు, నేను నిన్ను రక్షిస్తాను. అబ్బా, ఆ మాట వింటూనే హృదయమంతా ఉప్పొంగుతుంది. స్నేహితులారా, రక్షణ అనేది డబ్బుతో రాదు, మన యొక్క బలంతో రాదు, మన యొక్క మంచితనంతో రాదు. అది కేవలం దేవుని కృప ద్వారానే వస్తుంది. ఇది నిజం. ప్రియులారా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చెయ్యువాడు అంటే విశ్వాసంతో ఆయనను పిలవడం, మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించడం, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడడం. ప్రియులారా, ఈ లోకంలో చాలామంది మనల్ని వదిలిపెట్టవచ్చు, నీ యొక్క సొంత కుటుంబంతో సహా నిన్ను వదిలివేయచ్చు. కాని దేవుడు మాత్రం ఎప్పటికీ వదలరు. నీ విషయంలో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యరు. ప్రియులారా, నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్క ప్రార్థన నీ జీవితాన్ని మార్చగలదు. ప్రియులారా, ఒక్కసారి ప్రభువా అని పిలిస్తే ఆయన నీ దగ్గరకు వస్తారు. ఒక్కసారి పిలిచి చూడు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందుగా ఎవరిని పిలుస్తున్నాం? మనుష్యున్నా లేక దేవుడినా? ప్రియులారా, యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది, రక్షణ ఉంది, సమాధానం ఉంది, అలాగే కొత్త జీవితం ఉంది. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రతి పరిస్థితిలో ప్రార్థిస్తాను, ఆయన రక్షణను నమ్ముతాను. ప్రియులారా, ప్రార్థన బలహీనత కాదు, అది దేవునితో కలిపే శక్తి. ఇది సత్యం, ఇది రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.